ఇక్కడ ఆహారం పూర్తిగా శాకాహారం. తగినంతనే ఉప్పు కారం, తలెత్తుకునే బ్రాండ్లకు శ్రీకారం. ఉడిపి హోటల్. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్న సమయంలో అప్పటి అఖండ భారత్లో ఉన్న అన్ని రాజ్యాల రాజులు పాల్గొనేందుకు తరలివచ్చారు. అందరిలాగే ఉడిపి ప్రాంతం నుంచి నరేషుడు అనే రాజు కూడా వచ్చాడు. కానీ ఆ రాజుకి ఆ అన్నదమ్ముల కొట్లాటలో భాగం కావడం అస్సలు ఇష్టం లేదు. అందుకని శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నన్నేం చేయమంటారో ఐడియా ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు తిరిగి నరేషుడినే నువ్వే చెప్పు నువ్వేం చేస్తావో అని అడగ్గా నేను ఇద్దరి వైపు ఉండకుండా ఇరువైపులా సైనికులకు భోజనం తయారు చేస్తాను అని చెప్తాడు. దాదాపుగా 50 లక్షల మందికి రోజు వంటకాలను వడ్డించడం అనేది వినడానికే కష్టంగా ఉంది. కానీ నువ్వు చేయగలిగే కెపాసిటీ ఉన్నోడివే అని కృష్ణుడు సరే అంటాడు. అలా రోజు లక్షల మందికి ఒక్క మెతుకు అటు ఇటు కాకుండా వంటకాలను తయారు చేసేవాడు నరేషుడు. ఇదంతా చూస్తున్న ఇరువైపుల రాజులు కూడా మెస్మరైజ్ అయ్యేవారు. అసలు ఎక్కడ కూడా వండిన ఆహారం వృధాగా పోకుండా ఎలా ప్రెడిక్ట్ చేస్తున్నాడో అని. అయితే కురుక్షేత్ర యుద్ధం 18 రోజుల్లో అయిపోతుంది. పాండవులు గెలుస్తారు. మళ్ళీ కింగ్స్ అవుతారు. అప్పుడు సెలబ్రేషన్ పార్టీలో ధర్మరాజు నరేషుని అడుగుతాడు. అసలు ఇదంతా ఎలా సాధ్యం? రోజు కొన్ని లక్షల మంది సైనికులు మరణించేవాళ్ళు. అయినా కూడా వంట వండడంలో నీ లెక్క తప్పేది కాదు. సీక్రెట్ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు నరేషుడు నవ్వుతూ శ్రీకృష్ణుడి వైపు చూస్తూ ధర్మరాజుతో ఆయనే లేకపోతే ఇది పాసిబుల్ అయ్యేది కాదు. ఆ మహానుభావుడు రోజు కొన్ని పెసరుకాయల్ని తినేవాడు. ఆ రోజుకి కృష్ణుడు ఎన్ని పెసరకాయలు తింటే దానికి 1000 రెట్లు సైన్యం చనిపోయేవారు. అది చూసే నేను వంటకు ప్రిపరేషన్ మొదలు పెట్టేవాడిని అని చెప్పగా అందరూ షాక్ అవుతారు. అన్ని లక్షల మందికి ఒంటి చేత్తో ఆహారం వండి వడ్డించిన ఉడిపిరాజు చరిత్రతో పాటే తమ వంటకాలకు మంచి గుర్తింపు దొరికింది. వాళ్ళ తదుపరి తరాలు కూడా అదే కంటిన్యూ చేస్తూ నేటికి ఉడిపి అనగానే శ్రీకృష్ణుని మందిరం తర్వాత వారి భోజన తయారీ స్కిల్స్ గుర్తొస్తుంటాయి. ప్రస్తుతం ఉడిపి హోటల్స్‌కి సంబంధించిన అసలైన బ్రాండ్స్ 5 మాత్రమే. ఒకటి వుడ్‌లాండ్స్ హోటల్స్, రెండవది ఎంటీఆర్, థర్డ్ వన్ ఉడిపి శ్రీకృష్ణ భవన్, నాలుగవది ఆనంద్ భవన్, లాస్ట్ వన్ సాగర్ హోటల్స్. మధ్యలో విన్న ఎంటీఆర్ బ్రాండ్ మనం తరచూ అడ్వర్టైజ్మెంట్‌లో చూసేదే. ఎంటీఆర్ ఒక చిన్న ఉడిపి టిఫిన్ సెంటర్ నుంచి ప్రపంచ బ్రాండ్‌గా ఎదిగింది. ఎంటీఆర్ అంటే మావలి టిఫిన్ రూమ్స్. కర్ణాటకలోని ఉడిపి ప్రాంతానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు మొదలుపెట్టిన ఈ టిఫిన్ సెంటర్ ప్రస్తుతం ఉడిపి హోటల్ సాంప్రదాయంలో భాగంగా భావిస్తారు. ఒరిజినల్‌గా ఈ 5 బ్రాండ్స్ మాత్రమే ఉడిపి సంప్రదాయ టిఫిన్స్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. 19వ సంవత్సరంలో ఉడిపి ప్రాంత బ్రాహ్మణులు కొందరు ఉపాధి కోసం పలు ప్రాంతాలకి తరలి వెళ్లారు. అలా ముంబైకి వెళ్లిన వారు ఉడిపి శ్రీకృష్ణ భవన్‌కు యజమానులుగా మారితే, చెన్నైకి మకాం మారిన వారు వుడ్‌లాండ్స్ హోటల్స్ అని ఒక బ్రాండ్‌ను క్రియేట్ చేశారు. ఇక బెంగళూరుకు వచ్చిన బ్రాహ్మణ కుటుంబాలు ఎంటీఆర్ బ్రాండ్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాయి. వీరు చేసే టిఫిన్స్ మంచి టేస్ట్ ఉండడంతో వీరు స్పెషల్‌గా తయారు చేసి వాడే రవ్వ పిండికి గాని, ఇతరత్ర ఐటెమ్స్‌కు కూడా మంచి గిరాకీ ఏర్పడి ప్యాకింగ్‌లో పట్టుకెళ్లేవారు. ఇప్పుడదే వందల కోట్ల బిజినెస్ చేస్తుంది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఎంటీఆర్ బ్రాండ్‌కు మంచి పేరొచ్చింది. సెకండ్ వరల్డ్ వార్‌లో బియ్యం కొరత వచ్చింది. అప్పుడు ఎంటీఆర్ వారు తెలివిగా ఆలోచించి బియ్యానికి బదులు రవ్వతో ఇడ్లీలు చేయడం స్టార్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. నెసెసిటీ ఈస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని ఆకలిగా ఉన్న ప్రపంచంతో మంచి అప్లాజ్ అందుకున్నారు. ఉడిపి బ్రాండ్స్‌లో తరాలు ముందుకెళ్తున్న కొద్దీ శ్రీకృష్ణ భవన్, హోటల్ సాగర్, కామత్ హోటల్స్ వంటివి పుట్టుకొచ్చాయి. వేటికవే మంచి ఇమేజ్‌ను సంపాదించుకున్నాయి. ఎన్నో హోటల్స్ పుట్టుకొస్తున్నా ఉడిపి వారివే ఎందుకు ఉనికిని చాటుకుంటాయి అంటే, మిగతా వారు బద్ధకంతో బిజినెస్ చేస్తే ఉడిపి వారు బాధ్యతతో బిజినెస్ చేస్తారు. మిగతా కొన్ని హోటల్స్‌లో అల్లరి వాతావరణం గందరగోళానికి గురిచేస్తే, ఉడిపి హోటల్స్ కుటుంబ వాతావరణానికి తగ్గట్టుగా డిజైన్ చేయబడి ఉంటాయి. సర్వీస్ వేగంగా ఉండడంతో పాటు టిఫిన్స్ కూడా తాజాగా, శుభ్రంగా కనిపిస్తాయి. చిన్న ఆలోచన, సరైన నాణ్యత, గుర్తుండిపోయే సేవ ఉడిపి హోటల్స్‌కు గట్టి ఆయువును నింపుకొస్తున్నాయి. టిఫిన్ తిన్నాక ఫిల్టర్ కాఫీతో ఫిదా చేయడం ఉడిపి సాంప్రదాయంలో ఒక భాగం. స్టాండింగ్ టిఫిన్స్ పరిచయం చేసిన ఘనత ఉడిపి హోటల్స్ ఖాతాలోకే చేరుతుంది. తక్కువ మసాలాలు రుచించే ఉడిపి హోటల్ మణిపూర్‌లో అయినా, మాదాపూర్‌లో అయినా తన సంస్కృతిని సాంబార్‌తో, ఆచారాలను ఆలుబాత్‌తో వ్యక్తం చేస్తుంటాయి. వారసత్వాన్ని కొనసాగించే ఏ వృత్తికైనా ఇది వర్తిస్తుంది. ముందు తరాలు కాపాడుతూ వచ్చిన సాంప్రదాయమే నేడు రాణిస్తున్న తరాలకు, రేపు రాబోయే తరాలకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. అమ్మమ్మలు, తాతయ్యలు చెక్కు చెదరనివ్వని కల్చరే నేటి జనరేషన్‌కు టార్చర్ లేని జీవితాన్ని ప్రసాదించింది. అదిదా ఉడిపి హోటల్స్.